ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ పంజాబ్ విసిరింది. గత ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లిన శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి కూడా విజయంతో సీజన్ ఆరంభించింది. న్యూ చండీగఢ్ లో గుజరాత్ పై 3 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ ను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కూపర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పంజాబ్ గెలుపొందింది. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ కూపర్ కనోల్లీ ఆఖరి వరకు క్రీజ్లో నిలిచి పంజాబ్కు విజయ తీరానికి చేర్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 39, జాస్ బట్లర్ 38, గ్లెన్ ఫిలిప్స్ 25 పరుగులతో రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ 3 వికెట్లు తీగా జువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జైన్సన్ కు 1 వికెట్ దక్కింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కూపర్ కానుల్లీ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మిగతా బ్యాటర్లలో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 37 పరుగులతో రాణించగా శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ టోనిస్, మార్కో జైన్సన్ తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో జేవియర్ బాట్లెట్ 5 బంతుల్లో 11 రన్స్ చేసి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీయగా కసిగో రబాడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసుకున్నారు. గుజరాత్ టైటన్స్ లోవర్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు కంపముంచింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, రాహుల్ తివాతియా జిడ్డు బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ టైటన్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది. ఫలితంగా చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమి పాలైంది.